హైదరాబాద్ ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ నీటిపారుదల శాఖ తీరుపై వివరాలు అందించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను, తమ ప్రభుత్వ నిర్ణయాలను వివరించారు. నచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అన్యాయాన్ని కూలంకషంగా మాకు చెప్పడం జరిగింది. అంతకుముందు 44,000 క్యూసిక్లు ఉన్నటువంటి దాన్ని 88,000 క్యూసిక్లకు పెంచడానికి అనుమతించడమే కాకుండా డెడ్ స్టోరేజ్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి కేసీఆర్ ఒక వైనాన్ని మాకు కళ్ళ గట్టినట్టుగా చూపెట్టింది. డెడ్ స్టోరేజ్ నుండి వాళ్ళకు ప్రతిరోజు 2 నుంచి 3 టీఎంసీల నీటిని తీసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ యొక్క నిజ స్వరూపాన్ని, గత ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని కళ్ళకు గట్టినట్టుగా దృశ్యమాలిక ద్వారా మాకు చూపెట్టడం జరిగింది. ఆ అంశాలను రేపు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెబుతూ కేసీఆర్ గారి సర్కార్, తెలంగాణ సర్కార్ గతంలో 5 ఏళ్ళు కేసీఆర్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రి ఉంటూ వాళ్ళే ఈ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డును వారికి అప్పచెప్పారు. నీటిపారుదల శాఖపై జరిగిన ప్రెజెంటేషన్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ నరేష్. ప్రజాభవన్లో కాసేపటి క్రితమే ఇరిగేషన్ కి సంబంధించినటువంటి చర్చ అయిపోయింది. దీంట్లో ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అంశం, తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా జలాలకు సంబంధించిన అంశం, దీనిపై బయట జరుగుతున్నటువంటి అనేక అలిగేషన్స్ ఉన్నాయి, అనేక విషయాలు సర్క్యులేట్ అవుతున్నాయి. అసలు వాస్తవాలు ఏంటి అనే అంశానికి సంబంధించి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు విషయాలన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పారు. ఇక రేపు అసెంబ్లీలలో కృష్ణా జలాలకు సంబంధించినటువంటి చర్చనే ప్రధానంగా ఉంటుంది. రేపు ఉదయం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసలు కృష్ణా జలాలకు సంబంధించి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఏంటి, దాంట్లో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనే విషయాల్ని అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పనున్నారు. ఎల్లుండి నల్గొండలో కేసీఆర్ సభ పెట్టాలనుకున్నారు. ఆ సభలో ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం, ఈ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పినది కాంగ్రెస్ అని చేస్తున్నటువంటి ప్రచారంపై దాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిప్పికొట్టాలని భావిస్తూ ఉన్నారు. ఎల్లుండి కేసీఆర్ నల్గొండలో సభ నిర్వహించే సమయానికి తెలంగాణ ప్రజలందరికీ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, పూర్తి వాస్తవాలను ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి మేము తెలియజేస్తామని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడారు. గతంలో ఈ జలాలకు సంబంధించినటువంటి విషయంలో, తెలంగాణ నీటి పంపకాల విషయంలో గతం ఏపీ చేసినటువంటి మోసం కంటే కేసీఆర్ చేసినటువంటి మోసమే ఎక్కువ అని ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఇదే విషయాన్ని రేపు అసెంబ్లీ సాక్షిగా చెప్దామని అనుకుంటున్నారు. గతంలో జగన్ దగ్గరికి కేసీఆర్ వెళ్ళి వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాను దక్కకుండా ఏపీకి తరలించారు. తెలంగాణ నీటిని తెలంగాణ ప్రజలకు ఇవ్వకుండా దాన్ని ఏపీకి తరలించారని కూడా కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ రేపు అసెంబ్లీ సాక్షిగా చెప్దామని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇద్దరు కుమ్మక్కై, ఈ గతంలో ఉన్నటువంటి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, ఏపీ సీఎం జగన్, వీళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కై రాజకీయం కోసము, ఓట్ల కోసము వీళ్ళిద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళారని కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. జరిగినటువంటి విషయాలన్నింటినీ రేపు అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పెట్టే అవకాశం ఉందని ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. రేపటితో ఈ కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలకు ఒక ఫుల్ స్టాప్ పడనుంది. వాళ్ళు చేసినటువంటి మోసాలు, వాళ్ళు చేసినటువంటి మిస్యూజ్, వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం మొత్తం తెలంగాణ ప్రజలకు చెప్పడానికి మేము సిద్ధమయ్యాయి. రేపు పూర్తిగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశమే ప్రధానంగా ఉండే అవకాశం ఉంది.